రూబిన్ వాళ్ల పక్క ఫ్లాట్ లోనే తను కూడా ఉంటున్నాడు. హంతకుడు ఐడీలో పనిచేస్తున్నట్టుగాను మాదక ద్రవ్యాలకి బానిసైనట్టుగాను తెలుస్తోంది. ఏంటి టీ తాగడం లేదు? ఏం లేదు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. హంతకుండా కనిపెట్టారుగా, ఇంకా ఎందుకు అదోలా ఉన్నారు? ఆ కేసు గురించే. ఆ కేసు ఏమైంది? పర్వాలేదు, నాతో చెప్పు. ఒక లేడీగా నేను తప్పకుండా ఏదో ఒకటి ఆలోచిస్తాను. జార్జ్ మత్తు పదార్థం తీసుకున్నాడు, కానీ తను ఎవరిని హత్య చేసినట్టు ఆ వీడియోలో రికార్డ్ అవ్వలేదు. జార్జ్ రూబన్ ఫ్లాట్ నుంచి బయటికొచ్చి తన ఫ్లాట్కి వెళ్ళడానికి ముందు అతను ఎవరినో తిడుతున్నట్టు ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడే నిలబడ్డావు, ఇక్కడే చేస్తున్నావు, ఇక్కడ నుంచి పోరా. అలా జరిగినట్టయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఎందుకు ఆపోజిట్ ఫ్లాట్ లో జరిగిన హత్య గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఖచ్చితంగా ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ హత్యని చేసి ఉండాలి. రాంగ్ వేలో వచ్చిన ఒక లారీ వాళ్ళు ప్రయాణించిన ఓమ్ని వ్యాన్ ని కావాలనే గుద్దారు. అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం అది క్లియర్ గా తెలుస్తోంది ఎవరి కోసం ఆ లారీ డ్రైవర్ అలా చేశాడు. ఆ వీడియోలో జార్జ్ ఆ టీపాయ్ని గట్టిగా కొట్టినప్పుడు గాయం ఏర్పడి కత్తిలో రక్తం కారి ఆ కత్తి కింద పడడం వీడియోలో తెలుస్తోంది. అలాగైతే స్నేహాన్ని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి తన చేతిలో ఉన్న కత్తి కాదు. అయితే స్నేహాన్ని చంపింది ఎవరు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హంతకుడు... అవును, హంతకుడు ఇంకా ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అనిల్ సార్, చనిపోయిన రౌడీల కాల్ లిస్టు, ఇంకా స్నేహ రూబన్ వాళ్ళ కాల్ లిస్టు, దానికి సంబంధించిన సైబర్ డీటెయిల్స్ రేపు పొద్దున కల్లా నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్. ఓకే ఓకే. అనిల్ సార్, ఆ ఫ్లాట్ లో ఉన్న అన్ని ఫ్యామిలీని ఎంక్వైరీ చేయాలి. రోగన్, రీనా, కిరణ్, అంజలి వాళ్ళ గురించిన డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. రూబన్ మనస్తత్వం చూస్తుంటే అతను ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. అందులో ఒక నంబర్ రూబన్ ని బ్లాక్ చేసింది. అలా ఎందుకు బ్లాక్ చేశారో తెలుసుకోవాలి. ఇంకొక నంబర్ రూబన్ కాంటాక్ట్స్ నుంచి మిస్ అయ్యింది. అలా ఎందుకు మిస్ అయ్యిందో మనం తెలుసుకోవాలి. సార్, ఈ లిస్ట్ లో చాలా మంది నెంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం అందరినీ అనుమానించాలి కదా. మనం ముందు ఫ్లాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రోహన్ లేరా? లేరు సార్, బయటికి వెళ్ళారు. మీకు రూబన్, స్నేహ హత్య గురించి ఇంకేమైనా ఇంతకు ముందు చెప్పిన దానికన్నా చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకేం లేదు. మీ రెండు ఫ్యామిలీస్ ఎలా ఉండేవారు? ఎప్పుడూ ఒకసారి కనిపించేవాళ్ళు, కానీ ఫ్యామిలీ సైడ్ ఎలాంటి కాంటాక్టు లేదు. ఫ్యామిలీకి కాంటాక్ట్ లేకపోవచ్చు, కానీ మీకు రూబన్కి సంబంధం ఉంది కదా. రూబిన్ తోట నాకెలాంటి సంబంధం లేదు. నేను అతనితోటి మాట్లాడేదాన్ని కూడా కాదు. ఇలా అడిగితే చెప్పరు సార్. మనం ఇవన్నీ స్టేషన్కి తీసుకెళ్తేనే చెప్తారు. అలాగే అతన్ని తీసుకెళ్తాం. సార్ ప్లీజ్ సార్, నేను చెప్తాను. నేను రూబెను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి? ఇక్కడికి వచ్చినప్పటి నుండి. ఆ తర్వాత? ముందు నేను గమనించుకోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తను... చాలు, ఇక చెప్పక్కర్లేదు, నాకు అర్థమైందిలే. కానీ ఎందుకు తన నంబర్ని కాంటాక్ట్స్ నుంచి బ్లాక్ చేశావు? రూబెన్ హత్య చేయడానికి 4 రోజుల ముందు నాకు ఒక కొరియర్ వచ్చింది సార్. అందులో మా ఇద్దరి కాస్త ప్రైవేట్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. రోహన్కి ఆ రిలేషన్షిప్ గురించి తెలియకూడదని నేను అతనితో ఉండే రిలేషన్ని స్టాప్ చేసుకొని నంబర్ని బ్లాక్ చేశాను. అతను నన్ను మోసం చేశాడు సార్. ఈ విషయాలన్నిటినీ రూబెన్ రోహన్తో చెప్తాడని నేను చాలా భయపడ్డాను. అలా భయంతో నేను ఇక్కడ బతుకుతున్నాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్.
ఇంకేదైనా వివరాలు అవసరమైతే రావాల్సి ఉంటుంది. ఆ, నాన్నగారు లేరమ్మా? ఆ, నాన్న ఆ? ఏంటి సార్? కూర్చోండి, కూర్చోండి. జార్జి పనిచేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇదంతా ఎలా చేశాడు? మీ వైఫ్ లేరా? ఏంటి సార్? మీ వైఫ్ ఉంది. పిలవండి. అన్సీ! ఏంటి సార్, హంతకుడిని పట్టుకున్నా ఇంకా కేసు క్లోజ్ అవ్వలేదా? ఈ కేసు ఫైల్ని క్లోజ్ చేయడానికి ఇదే చివరి ఎంక్వైరీ. అలా అనుకుంటే చాలు. ఉమ్. కూర్చో. మాకు కొన్ని అనుమానాలున్నాయి. సార్, ఆ రోజు చెప్పింది తప్ప ఇక చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళతోటి మాకు ఎలాంటి రిలేషను లేదు. ఇక నిజం చెప్పాలంటే 4-5 సార్లే చూసుంటాం. అదంతా మేము ఆ రోజే చెప్పాము కదా. ఎలా ఉన్నావు? ఈ కేసు విషయంలో ఇంకా నువ్వేదైనా చెప్పాల్సిందుందా? లేదు, ఇంకేం చెప్పడానికి లేదు. మీకు రూబీ నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా ఆయన ఏ మెసేజ్ పంపలేదు. ఫైసల్ 8089. 84 81 82. ఇది మీ వైఫ్ నంబరే కదా? ఈ నంబర్కి రూబిన్ మెసేజ్ పంపించాడా? మాట్లాడబట్టే. అసలు మీరెందుకు సార్ ఇలా హింస ఇస్తున్నారు? తనకి ఎవరూ ఏ మెసేజ్ పంపలేదు. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ ఏదైనా కొరియర్లో వచ్చాయా? లేదు సార్, అలాంటివి ఏం రాలేదు. నిజంగానా? మీరేంటి మమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదంటే వీడియో ఫొటోస్ అని బెదిరించి మమ్మల్ని ఇరికిస్తున్నారా? మీరు చెప్పినట్టు అలా ఏదైనా అయితే మీరు ఎవిడెన్స్తో రండి, అప్పుడు మాట్లాడుకుందాం. అన్నట్టు ఈ ఎవిడెన్స్తో ఒక ఆధారం నాతో పాటు ఉంది. చూడండి, బాగా చూడండి. చూసారుగా, ఇందులో స్నేహతో కలిసి వెళ్తుందెవరో జాగ్రత్తగా చూడండి. ఇది హత్య జరగడానికి వారం ముందు తీసిన వీడియో. దాని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీకు హత్య చేయబడిన స్నేహకి సంబంధం ఏంటి? ఇదిగో, ఇందులో నుండి మీరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు.